వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్. మీ ప్రాణానికి కవచం హెల్మెట్ తప్పనిసరి. విలేకరులకి, విద్యార్థులకి హెల్మెట్ పంపిణీ చేసిన అమర్ హాస్పిటల్ యాజమాన్యం. మా సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే ఫోటోలు తీసి పంపించండి. SPL సుబ్బారాయుడు. బ్యాగుల్లోనూ ఇంట్లోనూ ఉంచడం కాదు, బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. అది మీ ప్రాణ కవచం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఘనంగా అవగాహన సదస్సు. రైల్వే కోడూరు DSP శ్రీనివాసరావు మరియు CI శ్రీనివాసులు, వారి సిబ్బంది, SIలు, పోలీసు వారు, విలేకరులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసి సుమారు 200 మందికి విలేకరులకి, పాఠశాల విద్యార్థులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. మరియు 10 మంది లేడీస్కి కూడా పంపిణీ చేశారు. SP మీడియా మిత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ అమర్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మీకు హెల్మెట్లు పంచడం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా DSP ఈనాటి రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, సాయి మరియు నరసింహారెడ్డి మరియు మా ఆఫీసర్స్ అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి DSP చొరవతో మన అమరా హాస్పిటల్ వాళ్ళు 200 హెల్మెట్స్ని మనం ప్రజలకు ఇచ్చి ప్రజల ద్వారా వారికి ఒక అవగాహన కల్పించడం ద్వారా వచ్చినందుకు నా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం వస్తానే ఏర్పాటు చేయడానికి వస్తుంది. ఉద్దేశం ఏంటంటే ఈనాడు రాష్ట్రంలో అయితేనేమి, మన తిరుపతి జిల్లాలో అయితేనేమి ప్రతిరోజు 2-3 మరణాలు కేవలం రోడ్ యాక్సిడెంట్గా ఉంటుంది. దాదాపు సంవత్సరానికి 600 మంది రోడ్ యాక్సిడెంట్ చనిపోతున్నారంటే చాలా పెద్ద సంఖ్య. దీన్ని నిర్మూలించడానికి మనం ఒక నినాదాన్ని తీసుకున్నాం. నో హెల్మెట్ నో పెట్రోల్. మీరు సెల్ఫోన్, ప్రతి ఒక్కరి సెల్ఫోన్ దగ్గర డాట్స్ పెట్టారు, అది కింద పడితే పగిలిపోతుందండి. కానీ రోడ్డు మీద పోయేటప్పుడు 2 వీలర్లో అంత ఫాస్ట్ వెళ్తున్నప్పుడు కింద పడితే తల పగులుతుంది అనే కామన్ సెన్స్ వల్ల మనం చచ్చిపోతున్నారు. ఇరిగినా కాలు ఇరిగినా మీకు మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ బతికించే అవకాశం తప్ప హెడ్ ఇంజరీ అయితే బతికించే అవకాశం ఎవరికి లేదు. కాబట్టి మీ అందరూ ఒకటే నేను కోరుకునేది, 95% రోడ్ యాక్సిడెంట్లు జరిగినా కానీ బతకడానికి అవకాశం హెల్మెట్ పెట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించాలని కోరుకుంటున్నా. ఈ వస్తనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరిలో ఒక అవగాహన కల్పించి ఒక మంచి కార్యక్రమాన్ని అటెండ్ అయ్యే విధంగా చేసినందుకు అమరావతి మన DSP వారి బృందాన్ని అభినందిస్తూ, ముందు మీడియా వాళ్ళకి ఎందుకు ఇస్తానంటే మీ అందరూ రేపు హెల్మెట్ పెట్టేవాడు మా వాళ్ళు ఫైన్ వేస్తారు. అప్పుడు మీడియా వాళ్ళు మీడియా వాళ్ళనే పట్టుకున్నారా, మీడియా వాళ్ళనే ఫైన్ వేస్తారా అని అనకూడదని మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు కొంతమందికి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలా, హెల్మెట్ పెట్టుకుంటే మీరు భద్రంగా ఇంటికి వస్తారు, మీరు భద్రంగా ఉంటేనే మేము భద్రంగా ఉంటాము అని ఒక రీజన్తో ఈరోజు. అదేవిధంగా మా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే రేపనంటే ఏ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ హెల్మెట్ లేకుండా వెళ్ళకూడదు. మీకు కూడా ఛాలెంజ్, మా వాళ్ళు హెల్మెట్ లేకుండా పోతే ఫోటో తీయండి, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ఇష్టం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరు వచ్చి ఒక ప్రజల అవగాహన కల్పించడానికి సహకారం అందిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి చేసిన అందరికీ, వేదికలలో గెలిచిన సాయి గారికి, తర్వాత DSP నరసింహారెడ్డి, తర్వాత అదేవిధంగా మా ఆఫీసర్ అందరినీ, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా రోడ్డు ట్రాఫిక్ నియమాలు పాటించి భద్రంగా మీరు ఉంటారు. ఈ కుటుంబంలో మీరు ఒక బ్రెడ్విన్నర్, ఒక సంపాదన కంటే వ్యక్తి భద్రంగా ఉంటేనే కుటుంబం భద్రంగా ఉంటుంది. కాబట్టి రోడ్డు భద్రతా నియమాలు పాటించి భద్రంగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.